రష్యా ఉక్రెయిన్ దాడిలో తాజా పరిణామం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. రష్యా ఐసీబీఎంతో ఉక్రెయిన్ మీద దాడి చేసింది. ఉక్రెయిన్ ఏటీఏసీఎంఎస్ స్టార్మ్ షాడో మిస్సైళ్లతో రష్యా మీద చేసిన దాడికి ప్రతీకారంగా రష్యా ఐసీబీఎంతో ప్రతిదాడి చేసింది. రష్యా ప్రయోగించిన ఐసీబీఎంని RS-26 రుబేజ్గా గుర్తించారు. ఐసీబీఎం దాడి చేసింది ఉక్రెయిన్లోని డ్నిప్రో అనే నగరం మీద. డ్నిప్రో నగరం ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ దళాలు ఉన్న చోటు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. RS-26 ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో ప్రయోగించింది. రష్యాలోని అస్త్రాఖాన్ నుండి ఐసీబీఎం RS-26ని ప్రయోగించింది. అస్త్రాఖాన్ నుండి నిప్రో నగరం మధ్య దూరం 1000 కిలోమీటర్లు. RS-26 ఐసీబీఎం రేంజ్ 5500 కిలోమీటర్లు. అసలు ఐసీబీఎం అంటే ఖండాంతర క్షిపణి అని అర్థం. కానీ రష్యా తన పొరుగు దేశం మీద ఐసీబీఎంను ప్రయోగించడం మీద విమర్శలు వస్తున్నాయి. ఐసీబీఎం RS-26తో పాటు రష్యా 5 హైపర్సోనిక్ మిస్సైల్స్ను కూడా ప్రయోగించింది. అయితే హైపర్సోనిక్ మిస్సైల్స్ను ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద ప్రయోగించింది. RS-26 మాత్రం 6 వార్ హెడ్స్తో ప్రయోగించింది రష్యా. అయితే ఇవి మామూలు ఎక్స్ప్లోజన్స్ని కలిగి ఉన్నాయి. అదే అణు వార్ హెడ్స్ని కనుక ప్రయోగించుంటే అదే డౌట్. ఇక్కడ రష్యా అంత తెలివి తక్కువగా ఐసీబీఎం RS-26ని ప్రయోగించిందా? లేదు. R7 ఐసీబీఎంను మొదటిసారిగా పరీక్షించింది మే 17, 1957లో. అది మొదటి టెస్ట్ ఫ్లైట్. 1957 నుండి టెస్ట్ కోసం ప్రయోగాలు జరిగాయి. కానీ ఏకంగా నిజమైన శత్రు టార్గెట్ మీద జరిగింది ఇదే మొదటిసారి. ఐసీబీఎంతో పాటు MIRV వార్ హెడ్స్ని శత్రుదేశం మీద ప్రయోగించడం కూడా ఇదే మొదటిసారి. సో రష్యా ఐసీబీఎంతో పాటు MIRVని కూడా నిజమైన టార్గెట్ మీదకి విజయవంతంగా ప్రయోగించింది. నిప్రో నగరంలో ఉన్నటువంటి మిస్సైల్ తయారీ ఫ్యాక్టరీ మీద ఐసీబీఎం R-26 దాడి చేసి ధ్వంసం చేసింది. వాట్ నెక్స్ట్? ఇక్కడతో ఆకుండా మళ్ళీ రెచ్చగొడితే ఈసారి మామూలు ఎక్స్ప్లోజివ్ స్థానంలో అణుబాంబులు అమర్చి ప్రయోగిస్తుంది. రష్యా మొత్తం 3 లక్ష్యాలు సాధించింది. ఒకటి, 67 ఏళ్ల క్రితం టెస్ట్ చేసినవి ఇంకా పనిచేసే స్థితిలో ఉన్నాయా లేవా అనేది తెలుసుకుంది. 2, MIRV టెక్నాలజీ తనకు నిర్దేశించిన టార్గెట్స్ని కొట్టాయా లేదా అన్నది తెలుసుకుంది. 3, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది అమెరికన్ జీపీఎస్తో సమానమైంది. గ్లోనాస్ సిస్టమ్ బాగానే పనిచేసింది. ఇలాంటి ఫీట్ని ఏ దేశం కూడా సాధించలేదు ఇప్పటి వరకు. మంచికో చెడుకో అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాకు అవకాశం ఇచ్చాయి. అసలు రష్యాకు భయపడేది కుప్పలుగా పడి ఉన్న ఐసీబీఎంలు అణువార్ హెడ్లు ఉన్నాయని. అవి సక్రమంగా పనిచేస్తున్న నిరూపితమైంది. రష్యన్ RS-26 ఐసీబీఎం MIRV అది ప్రయాణించిన మార్గం ఎంత సమయంలో లక్ష్యాన్ని చేరుకుందనే విషయాన్ని అమెరికన్ నిఘా ఉపగ్రహాలు రికార్డు చేసి ఉంటాయి. ఎందుకంటే వాడి పని అదే. అంతా విష్ణుమాయ. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హమాస్కి $1.5 బిలియన్ ఇచ్చినట్టుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ బయటపడ్డది. డాలర్లు ఖతార్ దేశంలో నెతన్యాహు అకౌంట్ నుండి హమాస్ ముఖ్య నాయకుల ఖాతాల్లోకి బదిలైనట్టు బ్యాంక్ స్టేట్మెంట్లు బయటకు వచ్చాయి. ఉక్రెయిన్కి అమెరికా దాని మిత్ర దేశాలు ఇచ్చిన ఆర్థిక సాయం పేపర్ల మీద ఉన్నదొకటి, అసలు ఇంకొకటి. కనీసం $500 బిలియన్ రెక్కలు వచ్చాయి. అందుకే చివరి నిమిషంలో అమెరికా ఉక్రెయిన్కి తమ మిస్సైల్ని రష్యా మీద ప్రయోగించమని అనుమతి ఇచ్చింది. జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్ నాటోలో చేరిక అంశం తెర మీదకి వచ్చి రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్కి ఎన్ని ఆయుధాలు ఇచ్చింది, ఆర్థిక సహాయం చేసింది ఎంత, విషయాలు ట్రంప్ ప్రమాణం చేసిన తర్వాత బయటపడతాయి. అప్పటి వరకు యూరోప్ ఇటు రష్యా అణుబాంబులతో పాటు అటు తీవ్రమైన చలితో వణుకుతూ ఉండాల్సిందే. పోలాండ్, స్వీడన్ దేశాలు ఇప్పటికే తమ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతోంది అంటూ. ఎందుకంటే దానికి అనుగుణమైనటువంటి చర్యలే జరుగుతున్నాయి. ఐసీబీఎం మిస్సైల్స్ వదిలినప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈ లోపుగా కనుక ఏదైనా జరిగినది అంటే మాత్రం దాని ఇంపాక్ట్ మొత్తం 3వ ప్రపంచ యుద్ధం వైపుకి వెళ్తుందా లేదా అది కేవలం వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుందా అన్నటువంటిదే చూడాల్సి ఉంది.